గురించి ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా ఈజ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది యాక్చువల్గా డైరెక్టర్నే మొట్టమొదటి మెచ్చుకోవాలి, ఆఖరిని కూడా డైరెక్టర్నే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక డాక్యుమెంటరీ పాయింట్ యాక్చువల్గా. అంటే బీహారులో వరదలు అని మన చిన్నప్పుడు ట్రైల్ పార్ట్లో చూసేవాళ్ళం కదా. అలాగే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అలాంటి ఒక డాక్యుమెంటరీ పాయింట్ ఇది. అలాంటి డాక్యుమెంటరీ పాయింట్ని తీసుకొచ్చి, డాక్యుమెంటరీ పాయింట్ అంటే అదొక ట్యాబు. పిల్లలు పుట్టలేదంటే మొట్టమొదట 98% ఆరోపణ ఆడపిల్ల మీద, ఒక మహిళ మీదే ఉంటుంది. పూర్వం రోజుల్లో అయితే అసలు పిల్లలు పుట్టలేదంటే గొడ్రాలని, ఆ గొడ్రాలు ఎదురు పడకూడదని, పిల్లలు లేని వాళ్ళు ఎదురు పడకూడదని చెప్పి మళ్ళీ ఈ భార్యకి పిల్లలు పుట్టలేదు కాబట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేసి మళ్ళీ వంశం నిలబెట్టడానికి, వంశం నిలుపనే కదా వివాహం అని హరిశ్చంద్ర నాటకంలో పద్యం. అలాగా వంశం నిలబెట్టడం కోసం మళ్ళీ ఇంకోళ్ళని చేసుకుని అసలు వీడి డబ్బా ఖాళీ అన్న విషయం అప్పుడులో ఆ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, ఆ రీసెర్చ్లు లేక ఆ ఊళ్ళో చెట్టు కింద కూర్చుని గట్టు మీద రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఎరా ఊర పిచ్చికలేం తినచ్చు కదా కొంచెం అని చెప్పి ఇలా మాట్లాడడం. లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో మినపసున్నుండలు పెట్టడం, ములంకాడ కూరలు పెట్టడం. ఎన్నాళ్ళైనా ఈ బోరింగ్లో వాటర్ రాదు. ఎట్లా? ఇదంతా పాపం స్త్రీ జాతి నిజంగా మనం అందరం వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కినా కూడా మన పాపాలు తీరవు. అలాంటి ఒక స్త్రీ జాతిని అలాంటి ఒక సెన్సిటివ్ కండిషన్లో ఈ రోజున ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి అన్ని చోట్ల. కాబట్టి మగపిల్లలు కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మొన్న సినిమా కూడా వచ్చింది కదా, తెలుసు కదా అనే సినిమా. నౌ ద హీరోస్, యంగ్ బాయ్స్ ఊరికే లవ్ చేస్తాం, సీట్ మీద కొట్టి సాంగ్ పాడతాం అని అనుకోకుండా ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేయడానికి ముందుకు వస్తున్నందుకు మొట్టమొదటి నేను విక్రాంత్ని మెచ్చుకుంటున్నా ఈ విషయంలో. అండ్ ఇటువంటి ఒక ట్యాబు ఓరియంటెడ్ కంటెంట్ని, ఎందుకంటే ఇందాక మా ప్రభు అన్నయ్య చెప్పినట్టుగా ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయి మీద, మా చాందిని చౌదరి మా విశాఖ అమ్మాయి, దాని మీద ఆ అమ్మాయి మీద రకరకాల మీమ్స్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ ఫీర్ అన్నది లేకుండా, ఎక్కడ భయపడకుండా ఈ క్యారెక్టర్ను నువ్వు రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ కరేజ్. అంటే హీరోయిన్స్కి ఎలాంటి క్యారెక్టర్ అనే చేయొచ్చు, ఎంతసేపు బిక్ని వేసుకుని కాశ్మీర్లో పాట పాడనక్కర్లేదు, ఇలాంటి క్యారెక్టర్లు కూడా మనం చెయ్యొచ్చు అనే ఒక మారల్ సపోర్ట్ నీ ద్వారా సినిమా ఇండస్ట్రీలో రాబోతున్న అమ్మాయిలకి లభించిందని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉన్నది. అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలంటే, డైరెక్టరు చాలా సెన్సిటివ్ పాయింట్ని చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేసి దాని ఎంటర్టైన్మెంట్ వేలో, ఇందాకలా నేను గడిగడికి మా ప్రభు అనే పేరు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ యాంగిల్ ఆఫ్ ఆల్ నవరసాస్. దాన్ని పైగా ఇలాంటి ఒక దిక్కుమల్లి పాయింట్కి లింక్ పెట్టి దాన్ని ఆ ఎంటర్టైన్మెంట్ని పండించడం కోసం తను చేసిన ప్రాయోపవేశం కానీ, పరకాయ ప్రవేశం కానీ 100% అండ్ చాలా హై ర్యాంక్ ఎప్రిసియేషన్ అవసరం. ఇక్కడ మనం చక్కగా ఇంతసేపు ఇంకో గంట మాట్లాడమన్నా నేను మాట్లాడింది ఏంటంటే మెచ్చుకోవడం తప్పితే ఇందులో ఇంకేం లేదు. ఏదో Q&A అంటున్నారు, Q&A ఏమడుగుతాం, వాళ్ళు అన్నీ చేసి పెట్టి మనకు అప్పచెప్పేశారు. ఈ రోజున ఇది 3.53+ crores అంటే ఇంకా క్వశ్చన్స్ ఏమడగాలి నాకైతే అర్థం కాలేదు. మధురాజ్ శ్రీధర్ గారు సినిమా తీసినప్పుడే మధురంగా ఉంటారు, తర్వాత అంతా చేదుగానే ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మధురంగా ఉండాలంటే రెగ్యులర్గా సినిమాలు తీయాలి. ఆయన మంచి టేస్ట్. రెడ్డి గారు అసలు తెలుగు దొళ్ళగొడేస్తున్నాడు అసలు. మంచి అంటే ఈ మధ్య అంటే తెలుగు మాట్లాడండి ప్రెస్లో కూడా మాట్లాడుతుంటారు, కానీ ఆయన హ్యాపీగా మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగి మంచి తెలుగు మాట్లాడడం గొప్ప విషయం. అందుకే ఈ తెలుగుదనం ఉట్టిపడే కథ పాయింట్ కాకపోయినా హాలీవుడ్లో ఇలాంటి పాయింట్లు, ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజున మన గర్ల్ ఫ్రెండ్ కూడా అలాంటిదే. ఆడపిల్లలు పడుతున్న బాధలు, ఈ సమాజంలో కుటుంబంలో ఎదుర్కొంటున్న విపత్తులు, వాటన్నిటికీ ఇదొక మంచి సమాధానం, మేలైన జవాబు, తిరుగులేని సవాలని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కలేదు. అంచేత అందరినీ, మ్యూజిక్ చేసిన అర్సాడా, ఆ పాటలు ఎంత బాగా చేశారో మీరు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. మురళీధర్ గౌడ్ గారిని కొత్తగా మెచ్చుకుంటే ఆయన అవమానించినట్టు. మంచి నటుడు ఆయన, ఏ పాత్ర ఇచ్చినా బ్రహ్మాండంగా చేయగలడు. మంచి క్యారెక్టర్ దొరికింది, సినిమాకి బాగా ప్లస్ అయ్యాడు. కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా, మీరు డైలాగులు కూడా
కంటెంట్ డ్రైవ్ చాలా బాగుంది. ముగ్గురు రెడ్లు కలిసి ముచ్చటైన సినిమాని అప్పచెప్పారు. డైరెక్టర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్లు రెడ్లు. అంచేత రెడ్డి రాజుల ఔదార్యం అంతా ఈ సినిమా కళ ద్వారా చూపించినందుకు మా మీడియా అందరి తరఫున వాళ్ళకి అదే హీరోయిన్ చౌదరి, బట్ డైరెక్టర్ ఇద్దరు ప్రొడ్యూసర్లు రెడ్డి రాజులే కదా. అంచేత ఆ రెడ్డి రాజులకి నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు, శుభాకాంక్షలు రెండు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. దావుద్ గారు అలాగే సంజీవ్ రెడ్డి గారు కూడా కొంచెం కొన్ని పదాలు వాడడానికి హెసిటేట్ చేసి నెమ్మదిగా లేదు ఇలాగే రాద్దాం అనుకున్నారు, బట్ మీరు మొత్తం ఇక్కడ చెప్పేశారు. సో థ్యాంక్ యూ. ఏంటండి స్టార్లు? ఓకే. సో నెక్స్ట్ థ్యాంక్ యూ అండి నాగేంద్ర గారు. అలాగే ఈరోజు ఈ సినిమాకి బెస్ట్ విషెస్ని తెలియజేయడానికి వచ్చేసిన ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసరే కాదు, ప్రతి ప్రొడ్యూసర్ని ఐ వాంట్ కంగ్రాచులేట్ ఫర్ సపోర్టింగ్ ఈ కళమ్మ తల్లి, ఈ ఆర్ట్ వరల్డ్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ప్రొడ్యూసర్, సినిమా తీసే వాళ్ళందరికీ ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్ విషెస్. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా తీసిన శ్రీధర్ రెడ్డి అండ్ హరి గారికి బిగ్ కంగ్రాట్స్ ఫర్ మేకింగ్ ఎ వండర్ఫుల్ మూవీ. ఈ సినిమాకి వాళ్ళు ట్యాగ్ ఏదో పెట్టారు, యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. దానికి ఇంకొక వర్డ్ జోడించాలనుకున్నా, యూత్ఫుల్ హెల్తీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే దిస్ విల్ రియలీ మేక్ యూ థింక్. అండ్ ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఇట్లా అన్నిటికన్నా అవసరమైంది ఈరోజు సమాజానికి ప్రేమ అండి. అది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక వర్డ్ ఉంటుంది, సంతానం అని, ప్రెగ్నెన్సీ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ అని. ప్రేమ ఉన్న దగ్గర సంతానం యూనో టుడేస్ వరల్డ్ ఆ ప్రేమ మిస్ అవుతుంది. సో లవ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ప్రేమ ఎంత ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో టు ఐవీఎఫ్ అని చెప్పే సినిమాలా ఉంది ఇది. నాకు అంత బాగా నచ్చింది. సో నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇది ఆ ప్రీవ్యూ చూసిన రోజు దే ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ సమ్ సజెషన్స్ ఆర్ క్రిటిసైజ్ ద మూవీ. ఐ సెడ్ దిస్ నథింగ్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ, ఇట్స్ అ కంప్లీట్ ఫన్ మూవీ, గుడ్ మూవీ, హెల్దీ మూవీ అని చెప్పడం జరిగింది. సో ప్రొడ్యూసర్స్ ఇద్దరికి హరి అండ్ శ్రీధర్ రెడ్డికి బిగ్ కంగ్రాట్స్. అండ్ ప్రాబ్లీ ద సీజన్, ఇది ఇస్ చలికాలం పోస్ట్ దీపావళి, ఫుట్ ఫాల్స్ ఆర్ రియలీ బ్యాడ్. సో దీనికి నిదర్శనం ఇంకొక వెరీ గుడ్ మూవీ విచ్ ఐ లవ్ డేస్ ప్రీ వెడ్డింగ్ షో. సో ఈ రెండు సినిమాలు నవంబర్లో మంచి సినిమాలుగా వచ్చినందుకు తెలుగు ఇండస్ట్రీకి ఒక గుడ్ నిదర్శనం ఏంటంటే, బేసికలీ వీఆర్ రీసెంట్లీ బీన్ అప్రిషియేటింగ్ మలయాళం మూవీస్ అంటున్నాం. ఈ సినిమాలు వేరే భాష వాళ్ళు చూసి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. మనకి రావాల్సిన కంటెంట్ పరంగా గుడ్ విల్ వస్తుందని నేను ఆశిస్తున్నా. అండ్ సో వన్స్ అగైన్ ఐ వాంట్ కంగ్రాచులేట్ బోత్ ద మూవీస్. ఇది మన సంతాన ప్రాప్తిరస్తు అయితేనేమి, అలాగే ఆ చిన్న సినిమా విచ్ యూ ఆల్ సపోర్టెడ్, బట్ ఫుట్ ఫాల్స్ ఆర్ వీక్ అని అన్నాను. ఐ విష్ both the movies commercially థియేటర్లో కూడా సక్సెస్ అవ్వాలి, బట్ దే ఆర్ గోన్ బి హ్యూజ్ హిట్స్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని నమ్ముతున్నాను. సో కమింగ్ టు ద టీమ్ బిహైండ్ దిస్ వండర్ఫుల్ మూవీ, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ సంజీవ్ రెడ్డి. ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్. ఆ రోజు చెప్పాను అండ్ ఈరోజు చెప్తున్నాను. అండ్ హీఈస్ టీమ్మేట్స్ దావుద్ గారు, కళ్యాణ్ గారు, మహి కెమెరామెన్, అండ్ అజయ్ అండ్ సునీల్ కశ్యప్, దే ఆల్ గివ్ ది బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్. అండ్ ఈ సినిమాని ఎక్కడ మచ్చలేకుండా ఒక క్లీన్ గుడ్ మూవీ అని తీర్చిదిద్దినందుకు సంజీవ్. అండ్ అబౌవ్ దట్, మోర్ దెన్ ఎనీథింగ్, ఈరోజు ఐ వాంట్ టెల్ యూ, ఐ బీన్ సర్చింగ్ ఫర్ అ గుడ్ డైరెక్టర్ టు మేక్ అనదర్ మూవీ పోస్ట్ కోవిడ్. ఐఎమ్ ట్రైంగ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్, అర్థం చేసుకొని ప్రేక్షకులు టేస్ట్ ఏంటి అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లక్కీలీ ఆఫ్టర్ సీయింగ్ ద ప్రివ్యూ, ఐ ఐడెంటిఫైడ్ సంజీవ్ రెడ్డి యాజ్ వన్ ఆఫ్ ద గుడ్ డైరెక్టర్స్. అండ్ డెఫినెట్లీ ఐ వాంట్ మేక్ అ మూవీ విత్ హిమ్. నేను ముందే చెప్పాను, ఈ సినిమా రిలీజ్ అయినాక కలుస్తాను సార్ అన్నాడు. సో ఆ దశలో ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు వర్క్అవుట్ అ వెరీ గుడ్ మూవీ విత్ ద సేమ్ టీమ్. అండ్ శ్రీధర్ రెడ్డి హాజ్ ఆల్వేస్ బీన్ మై పార్ట్నర్ ఇన్ క్రైమ్ సినిమాలు తీయటంలో ఫస్ట్ నుంచి. సో హీ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ మీ. అండ్ హరి గారు కూడా మేబీ ఐల్ సపోర్ట్ హిమ్ ఇన్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్. అండ్ సో సంజీవ్, దావుద్, కళ్యాణ్, మహి and Ajay did a fabulous job, and I want to congratulate you once again, and you will move forward, and looking forward to associate with all you guys again. And coming to the star cast, Vikrant, good screen presence, and very smart and handsome looking boy, and who sacrificed his career in US and pursuing his dream of being a hero. He will definitely become a wonderful hero, and Meko Ortho, he'll come, probably one of the smartest and handsome looking heroes come on our industry lo helpartaru definitely ga
చెప్తున్నా. అలాగే చాందిని, ఐవ్ సీన్ అ కలర్ ఫోటో విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఓటీటీ నాకు తెలిసి. సో ఈ సినిమా కూడా చాందిని, యువర్ క్రెడిట్ విల్ నాట్ బి రాబ్డ్. You will get your due credit, whatever we missed because of season, because of the cold season. It's such a cool movie. ఈ చలికి మిస్ అయినట్టున్నాం మన ఫుట్ఫాల్స్, బట్ పీపుల్ ఆర్ గోనా ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ థియేటర్, ఐ మీన్ హోమ్ థియేటర్స్ ఆర్ టెలివిజన్, అదర్ ప్లాట్ఫామ్స్. అండ్ చాందినికి రావాల్సిన గుర్తింపు మన తెలుగు అమ్మాయికి, ఐ థింక్ నాకు తెలిసిన తెలుగు అమ్మాయిలో షీ ఈస్ ద బెస్ట్. ఐ మీన్ వెరీ లాంగ్ టైమ్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఇన్ ఆ పాత రోజుల్లో తెలుగు హీరోయిన్లు తప్పితే. సో చాందిని ఈజ్ హియర్ టు స్టే అండ్ డెఫినెట్లీ టుడే OTT is ruling and she is a big OTT star. And చాందినికి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలు కూడా రావాలని కోరుతూ, అండ్ హర్ కెరీర్ ఆల్సో షుడ్ ప్రోగ్రెస్ అండ్ గివ్ అస్ ఆల్ ద గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఫ్యూచర్ అని కోరుతూ, చాందిని ఆల్ ది బెస్ట్ అమ్మ. అండ్ లేట్లీ I become a huge fan of Murali Garu, and his roles, doing a father roles లో చాలా చక్కగా చేస్తున్నారు. అండ్ చాలా ఎమోషనల్గా మనం కూడా ఇలాంటి ఫాదర్ ఉండాలన్నట్టు ఆయన చేయడం, నాకైతే ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అండి. ఆల్ యూ మూవీస్, డీజే చుల్లు కాడి నుంచి ఆ మ్యాడ్ మూవీస్ ఆర్ ఎల్స్, మోర్ దెన్ దట్ ఈ మూవీలో యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ యూఆర్ హియర్ టు స్టే. లైక్ కోటా శ్రీనివాసరావు గారిని మనం గుర్తు చేసుకోవాలి, ఆయన మిస్ అయ్యాం. అలాగా మన మురళీ గారు విల్ బీ మెయిన్ పిల్లర్ యాజ్ అ క్యారెక్టర్ ఆడే ఫాదర్స్ రోల్స్లో అని నేను ఆశిస్తున్నాను. And above all, and luckily today two of the very good critics, man Prabhu garu, Nagendra garu, came forward to talk nice words about this movie. So happy andi media mitrulki ilaga ప్రోత్సహించినందుకు, స్మాల్ మూవీ గుడ్ మూవీని. అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ప్రభు గారు. ఫ్రమ్ ద డే వన్ ఐ మేడ్ మై ఫస్ట్ మూవీ. ఆయన సినిమా, నా సినిమా కూడా ఫస్ట్ మూవీ ఒడగోలది డిజాస్టర్ అని చెప్పినాక ప్రభు గారు చూసి, అరే ఇది వండర్ఫుల్ మూవీ అన్నకాడ నుంచి నాకు ధైర్యంతో ప్రమోట్ చేశాను. అప్పుడు లక్కీలీ ఆల్ ఆఫ్ యూ ఆల్సో హెల్ప్ అండ్ మేక్ ఇట్ ఎ హ్యూజ్ సక్సెస్. సో ఐ నో హౌ ఎంత వెయిట్ ఇవ్వాలి ప్రభు గారి వర్డ్స్కి, ఐ రియలీ నో. అండ్ ఆయన ఎంత బాగా మాట్లాడారంటే, సో నేను జడ్జ్ చేశాను ప్రీవ్యూలోనే, నాకు నచ్చింది. నో వర్డ్స్ టు, నో డిస్కషన్ అబౌట్ క్రిటిసిజం ఆర్ ఎనీ సజెషన్స్ అని అనుకున్న దానికి ప్రభు గారు ఏకీపించినందువల్ల ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్. ఓకే, నేను రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. సినిమాని జడ్జ్ చేయడంలో నాకు ఇంకా స్టిల్ హ్యావ్ సమ్ కేపబిలిటీస్ అనిపించింది. ప్రభు మీరు మాట్లాడిన ఈ సినిమా ఇద్దరం సింక్ అయినందువల్ల. సో అలాగే నాగేంద్ర, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ జర్నలిస్ట్, and I've been seeing him on all the press success meets అయితేనేమి, question and answers లో he asked the right questions, very thought provoking questions అడిగి ఎంతో కొంత he helps the team to come out with the right product. So thank you Nagendra for coming out and supporting this movie. And good, so I'm lucky to be part of this thing, and I'm looking forward for the whole team to go move forward and make a few more movies. Sridhar Reddy has sacrificed his career and come this far making only movies and being part of the film industry through music or cinema lo. It's not a joke andi. So we should all encourage Sridhar Reddy. And alage NRI Hari garu, he also sacrificed probably his life in US and his comfort in US, and cinema industry not a joke. దీంట్లోకి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. అది వచ్చినందుకు వాళ్ళిద్దరికి ఒక గుడ్ మూవీ, హెల్దీ మూవీ తీసినందుకు ఐ రియలీ వాంట్ టు కంగ్రాచులేట్. అండ్ ఈ సినిమాలో చెప్పడం కూడా అదే జరిగింది, వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఈస్ ఆల్వేస్ గిఫ్ట్ ఆఫ్ లవ్. అదే సంతానం అండి. సో ప్లీజ్ వాచ్ ఇట్ వేర్ ఎవర్ ఐ విష్ స్టిల్ పీపుల్ క్యాన్ స్టెప్ అవుట్ and go watch it in theaters, but definitely don't miss movie in other platforms also. And congratulations to the whole team. Thank you. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మీరు ఇక్కడికి వచ్చి బెస్ట్ విషెస్ని తెలియజేసినందుకు. సారీ ఫర్ కమింగ్ బ్యాక్. ఒక అభినందన అనేటువంటిది కాంప్రహెన్సివ్గా ఉండాలి. ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా సినిమా అంటే సరస్వతి, లక్ష్మి. సరస్వతి అంటే రైటింగ్, లక్ష్మి అంటే ప్రొడ్యూసర్, మేకింగ్. కళ్యాణ్, ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద రైటర్స్ అండ్ దావు. ఎన్నో విజయవంతమైన సినిమాల వెనుక దావు ఉన్నాడు. తను ఎంత స్క్రిప్ట్ విషయంలో ఎంత ఈజ్ ద స్క్రిప్ట్ డాక్టర్ అంటాడు తనని. అంత మంచి స్క్రిప్ట్ని ఇది చేశారు. ఆ స్క్రిప్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మీరు ఇందాక నేను ఐ ఫర్గాట్ టు కంగ్రాచులేట్ దట్స్ వై ఐ హావ్ టేకెన్ ఎ స్పెషల్ దిస్ థింగ్ మెన్షన్ ఫర్ యూ. థ్యాంక్ యూ ప్రభ గారు. అలాగే ఇప్పటివరకు అన్ని రివ్యూస్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలు కానీ అందరూ కూడా విక్రాంత్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం